తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 8807447474. చాలా మందికి అసలు గర్భస్రావం అబార్షన్ అంటే కూడా ఏంటో తెలియదు మేడం. వాట్ ఈజ్ అన్ అబార్షన్? నేను చూస్తున్నాను ఇప్పుడు లాస్ట్ 15 yearsలో అబార్షన్స్ ఆర్ రెండో మూడో నెలల్లో అబార్షన్స్ ఆర్ ఇంక్రీజింగ్ వెరీ డ్రాస్టికలీ అండ్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా అబార్షన్ అవుతుంది అని తెలుసుకోవడానికి? షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది. నౌ డేస్ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ కమింగ్ విత్ దీస్ ప్రాబ్లమ్స్, పీసీఓడి. సో ఇట్లాంటి ఫుడ్ వల్ల కూడా అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? సో వి టెల్ పేషెంట్స్ దట్ ఈట్ వెరీ డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారు విమెన్. అలాంటి వాళ్ళలో కూడా ఈ మిస్క్యారేజ్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా. సర్వైవల్ ఛాన్సెస్ తగ్గిపోతుంది ఇఫ్ దెర్ ఇస్ హైపర్ టెన్షన్ అండ్ ఆల్ దట్. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ప్యూబర్టీ టైంలో టీబీ వస్తే అది రీప్రొడక్టివ్ ట్రాక్ట్కి ఎఫెక్ట్ అయ్యి 2 ట్యూబ్స్కి అది డ్యామేజ్ అవుతుంది. సో అట్లాంటి పేషెంట్స్ మేము ఎక్కువ చూస్తాము. కొన్నిసార్లు నార్మల్గా అబార్షన్ అయిపోతూ ఉంటుంది తెలియకుండానే. ఇంకొంతమందికి ఏమో డాక్టర్సే ప్రిస్క్రైబ్ చేస్తారు అబార్షన్ చేయించుకోండి అని. ఎలాంటి కండిషన్స్లో మీరు అబార్షన్ చేయించుకోమని చెప్తారు? బేబీ అంతా పెరుగుతుంది, హెల్త్ పరంగా అన్ని గ్రోత్ ఉంది, బట్ సో ఇట్లాంటి ఇష్యూస్లో మేము తీపించుకోవాలి. ఇదని ఏడవడం లాంటివి, అది ఇమోషన్స్, కోపము, అరవడం, ఇలాంటివి కూడా మిస్క్యారేజ్కి దారితీసే ఛాన్సెస్ ఉంటాయా? వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద మైండ్ అది బాడీకి అఫెక్ట్ అవుతుంది. సో వీ ఆల్వేస్ టెల్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ టు బీ హ్యాపీ, స్మైలింగ్ అండ్ బీ ఇన్ అ వెరీ గుడ్ ఎన్విరాన్మెంట్. ఫ్యామిలీలో మంచి ఎన్విరాన్మెంట్లో పెట్టుకోవాలి. వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ ఇమోషనల్ స్ట్రెస్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తమ కలలకు, ప్రేమకు ప్రతిరూపమైన పసివాళ్లను ఎప్పుడెప్పుడు ఎత్తుకుందామా అని ఎన్నో జంటలు ఆశగా ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు కొంతమందికి మధ్యలోనే అబార్షన్ అవుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో అబార్షన్స్ సంఖ్య కూడా బాగా పెరిగిపోతుంది. ప్రస్తుతం నాతో పాటు హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ క్లినికల్ డైరెక్టర్, ఐవీఎఫ్ చీఫ్ కన్సల్టెంట్ వందన హెగ్డే గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అసలు అబార్షన్స్ ఎందుకు జరుగుతూ ఉంటాయి, అలాగే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి ఈ గర్భస్రావాలకి తేడా ఏంటి, అబార్షన్ అవ్వకుండా ఆడవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. హలో మా స్వరూప. హలో నమస్తే. చాలా మందికి అసలు గర్భస్రావం, అబార్షన్ అంటే కూడా ఏంటో తెలియదు మేడం. వాట్ ఈజ్ అన్ అబార్షన్? ఐడియలీ ఒక బేబీ ఇప్పుడు బయట సర్వైవ్ అవ్వాలంటే అన్ని మంది థింక్ చేస్తారు ఒక హెడ్ ఉండాలి, కాలు చేతు ఉండాలని. బట్ డాక్టర్గా చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ ఆర్గన్ సిస్టమ్స్ అన్ని ఆర్గన్ సిస్టమ్. బ్రెయిన్ ఉంటుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే హార్ట్ అండ్ బ్లడ్ ఫ్లో, దెన్ లంగ్స్, రెస్పిరేటరీ సిస్టమ్, కిడ్నీ, రీనల్ ఫంక్షన్. ఇది 4 చాలా లైఫ్కి సంబంధించింది. ఇదే మెయింటైన్ అవుతుంది ఒక బేబీని. సో కాలు చేతులు అన్నీ మాకు స్ట్రక్చర్గా 5 నెలల స్కానింగ్లో అన్నీ మంచిగా ఉందని ఒక రిపోర్ట్ ఇచ్చేస్తారు. బట్ ఈ ఆర్గన్ డెవలప్మెంట్కి మినిమం 7 months అవుతుంది. సో ఇప్పుడు ఇండియాలో చూడాలంటే వయబిలిటీ, ఒక బేబీ బయట సర్వైవ్ అవ్వాలంటే 28 weeks, 7th month దాటాలి. అప్పుడే అన్ని ఆర్గన్ సిస్టమ్కు మెచ్యూరిటీ వస్తుంది అండ్ దెన్ దే కెన్ సర్వైవ్. ఐడియల్గా మాకు అన్నీ తెలుసు 9 నెలలకి కంప్లీట్ మెచ్యూరిటీ వస్తుందని. బట్ పేషెంట్స్కి ఇప్పుడు 7th, 9th month మధ్యలోనూ డెలివరీ అవుతే ఇప్పుడు ఉన్న మా టెక్నాలజీ అంటే ఎన్ఐసియు, నియోనేటల్ ఐసీయూ అని చెప్తాము. సో బేబీ ప్రిమెచ్యూర్గా డెవలప్ అయ్యి అట్లా డెలివరీ అవుతే వీ కెన్ కీప్ దెమ్ ఇన్ ఎన్ఐసియూ కొన్ని రోజు. దే విల్ అటైన్ ద మెచ్యూరిటీ అండ్ కమ్ బ్యాక్ టు నార్మల్. బట్ అదే డెలివరీ 28 weeksకి ముందుకు జరిగితే ఇట్ కెన్ హ్యాపెన్ అట్ 6th month, 5th month, లేదంటే కొన్ని మందికి 2 నెలలు 3 నెలలు ఎక్కువ జరుగుతుంది. సో ఇట్లాంటి కేసెస్కి మేము అబార్షన్ అని చెప్తాము. అంటే బిఫోర్ వయబిలిటీ, బిఫోర్ మెచ్యూరిటీ డెలివరీ అవుతాయి. నో డెఫినెట్గా నేను చూస్తున్నాను ఇప్పుడు లాస్ట్ 15 yearsలో అబార్షన్స్ ఆర్ ఇంక్రీజింగ్ కన్సిడరబుల్లీ. అదును అర్లీ ప్రెగ్నెన్సీ అబార్షన్స్ అంటే 2-3 నెలల అబార్షన్స్ ఆర్ ఇంక్రీజింగ్ వెరీ డ్రాస్టికలీ. అండ్ సమ్టైమ్ ఇదన్నీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఇదని నేను ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో వచ్చిన ప్రెగ్నెన్సీ అని కాదు, న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళను అబార్షన్స్ ఎక్కువ అవుతుంది.
రీజన్స్ ఎందుకంటారు మేడం? రీజన్స్ ఆర్ వెరీ వేరిడ్. యాక్చువల్లీ ఓవరాల్ మేము చూసుకుంటే అబార్షన్స్ ఇప్పుడు మేము డివైడ్ చేసుకోవాలి. అర్లీ ట్రైమెస్టర్, మేము యూజువలీ ప్రెగ్నెన్సీని ఎవ్రీ త్రీ మంత్స్ అని కేటగరైజ్ చేస్తాము. ఫస్ట్ 3 monthsని అర్లీ ట్రైమెస్టర్, నెక్స్ట్ 3 monthsని మిడ్ ట్రైమెస్టర్ అని చెప్తాము, లాస్ట్ 3 monthsని లేట్ ట్రైమెస్టర్. లేట్ ట్రైమెస్టర్ ఆల్మోస్ట్ మెచ్యూరిటీకి వస్తుంది. అదే మిడ్ ట్రైమెస్టర్ అబార్షన్స్ ఫస్ట్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు 4వ నెల 5వ నెల యూజువలీ పేషెంట్స్కి అది గర్భకి శక్తి ఉండదు. సో వీ కాల్ ఇట్ as సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని. ఇప్పుడు గర్భకి ఒక మౌత్ అని ఉంటుంది, వి కాల్ ఇట్ as సర్విక్స్. అది టైట్గా ఉండాలి 9 నెలల వరకు, అది క్లోజ్ ఉండాలి. అది మజిల్ స్ట్రెంత్ పైన డిపెండ్ అవుతుంది. అదే కొన్ని మందికి ఇప్పుడు ఫాస్ట్గా ఓపెన్ అయిపోతుంది. దట్ విల్ అలో ద బేబీ టు డ్రాప్ డౌన్. సో మోస్ట్లీ మిడ్ ట్రైమెస్టర్ అబార్షన్స్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ నుంచి అవుతుంది. నో అది ఎందుకు అవుతుంది? కొన్ని మందికి హార్మోన్ ఇష్యూస్ ఉండొచ్చు, కొన్ని మందికి అది ప్రీవియస్లీ ఏమైనా వాళ్ళు ఇప్పుడు డిఎన్సీ చేయించుకుంటారు. సో అందులో వాళ్ళకి సర్వైకల్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. సో బికాస్ ఆఫ్ దట్ దే కెన్ హ్యావ్. కొన్ని మందికి ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు వెజనల్లో ఉంటుంది, అదే పైన వెళ్ళిపోతాయి. ఇప్పుడు సర్విక్స్, యూట్రస్కి దే విల్ ఆల్ ఇండ్యూస్ అన్ ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చి దే విల్ వాటర్ బ్రేక్ అయిపోతుంది. వాటర్ బ్రేక్ అయ్యి దే విల్ లూస్ ద బేబీ. సో ఇట్స్ ద కామన్ థింగ్స్ ఫర్ మిడ్ ట్రైమెస్టర్ అబార్షన్. నో వెరీ అర్లీ ట్రైమెస్టర్ అబార్షన్కి మోస్ట్ ఆఫ్ ద టైం అది జెనెటిక్ కాసెస్ ఉంటుంది. ఆ పిండ ఏది ఫార్మ్ అవుతుంది, ఆ ఎంబ్రియో కదా, అది హెల్తీగా ఉండదు జెనెటిక్స్ పరంగా, ఆ డిఎన్ఏ మంచిగా ఉండదు. సో అప్పుడు యూట్రస్ ఇస్ ఆల్సో క్వైట్ ఇంటెలిజెంట్. అది ఒక 2వ-3rd monthకి దెర్ ఇస్ అ క్రాస్ టాక్. ఎండోమెట్రమ్ ఇది మదర్ది లైనింగ్ అండ్ బేబీ మధ్యలో కొన్ని మాలిక్యూల్స్ ఎక్స్చేంజ్ అవుతుంది. సో గర్భకి ఏమైనా తెలిసిపోతే ఇది అంత హెల్తీ కాదు, ఇట్ విల్ స్టాప్ ద సపోర్ట్. సో అప్పుడు మిస్క్యారేజ్ అవుతుంది. సో యూజువలీ ఈ ఫస్ట్ 3 monthsలో జరిగింది ప్రెగ్నెన్సీలో ఎదర్ ఇట్ విల్ బి జెనెటిక్స్ ఆర్ సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి థ్రాంబోఫిలియాస్. ఆ మదర్ బేబీ మధ్యలో బ్లడ్ సర్క్యులేషన్ కంటిన్యూస్గా వెళ్ళాలి. కొన్ని మందికి అక్కడ క్లాట్ అయిపోవచ్చు. బికాస్ ఆఫ్ దట్ దే విల్ హ్యావ్ అ మిస్క్యారేజ్. అండ్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, క్రానిక్ ఎండోమెట్రైటిస్ అని, గర్భ లైనింగ్లో ఇన్ఫెక్షన్ వస్తే దే విల్ ఆల్సో మిస్క్యారీ. అండ్ సమ్టైమ్స్ ఇట్ కుడ్ బి ఇమ్యూనలాజికల్. ఇప్పుడు బేబీ అండ్ మదర్ మధ్యలో మేము అది ఒక ప్రెగ్నెన్సీ ఇస్ అ మిరాకిల్ అని చెప్తాము. బికాస్ ఐడియలీ ఒక హ్యూమన్ బాడీలో ఒక చిన్న ఆర్గానిజం ఎంటర్ అవుతే మా బాడీ రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక బ్యాక్టీరియా వస్తే, వైరస్ వస్తే అవర్ బాడీ విల్ రియాక్ట్. జ్వరం వస్తుంది, ఇట్ ఎవ్రీ టైమ్ ట్రైస్ టు త్రో ఇట్ అవుట్. బట్ అదే ప్రెగ్నెన్సీలో ఒక 50% డిఎన్ఏ ఇప్పుడు హస్బెండ్ నుంచి వస్తుంది, అదును ఫారినే అమ్మాయి బాడీకి. బట్ విటల్ ప్రెగ్నెన్సీ ఇస్ అ మిరాకల్ బికాస్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నది ఏది ప్రెగ్నెన్సీలో అది రీసెట్ అవుతుంది. సచ్ దట్ వి కాల్ ఇట్ ఇమ్యూనోమాడ్యులేషన్ కరెక్ట్గా జరిగితేనే అక్కడ బేబీ యాక్సెప్ట్ అవుతుంది. కొన్ని మందికి ఇది కరెక్ట్గా జరగదు. నో దిస్ ఇస్ మోర్ కామన్ ఇన్ పేషెంట్స్ విత్ సమ్టైమ్స్ యాంటీబాడీస్ అని ఎక్కువ ఉన్న వాళ్ళ డిజీజెస్లో లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ అట్లాంటి ఇమ్యూన్ డిజీజెస్లో ఇదన్నీ వాళ్ళకి ఒక రిజెక్షన్ ఫినామినన్ వచ్చి వాళ్ళకి మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హ్యూమన్ బాడీ టు యాక్సెప్ట్ దట్ ఎంబ్రియో. అదర్వైజ్ దెర్ బి లాట్ ఆఫ్ రీజన్స్ ఫర్ మిస్క్యారేజెస్. కొన్ని మందికి గర్భ పుట్టంగానే డిఫెక్ట్స్ ఉండొచ్చు, సెప్టమ్ ఉంటుంది గర్భలో, లేదంటే యూనికార్నేట్ యూట్రస్ అని చెప్తాము. సో వితౌట్ ఆల్ దట్ ఆల్సో మెజారిటీ జెనెటిక్ కాజెస్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ 3 monthsలో. డాక్టర్ గారు, సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా అబార్షన్ అవుతుంది అని తెలుసుకోవడానికి? మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ కొన్ని మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. లైఫ్ స్టైల్ డిజీజెస్ అని ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళకి షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది. నౌ డేస్ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ కమింగ్ విత్ దీస్ ప్రాబ్లమ్స్, పీసీఓడి. సో ఇట్లాంటి పేషెంట్స్ ఎవరికి ముందే తెలుసు వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దే క్యాన్ యాక్చువల్లీ గెట్ దెమ్సెల్స్ చెక్డ్. ఇదన్నీ నార్మల్ చేసుకొని వాళ్ళు బేబీ ప్లాన్ చేసుకోవాలి. సో బీపీ ఉందంటే ఆ బీపీ టాబ్లెట్స్ కరెక్ట్గా తీసుకోవాలి, అదని నార్మల్ రీసెట్ అవ్వాలి. దెన్ ఇఫ్ దే హ్యావ్ షుగర్, వెరీ ఇంపార్టెంట్ స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్ ఉండాలి ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ అ బేబీ. పీసీఓడి ఉన్న వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వెయిట్. ఆ వెయిట్ బిఎంఐ ఇప్పుడు 30 దాటితే వాళ్ళకి మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువ అవుతుంది. సో దే హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ వాళ్ళు కరెక్ట్ వెయిట్ రేంజ్లో ఉంటారు. సో దీస్ థైరాయిడ్ వి నో ఇట్స్ బికమింగ్ వెరీ కామన్ నౌ డేస్. సో ఆ థైరాయిడ్ వాల్యూను వీ హ్యావ్ టు కీప్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయట్లేదంటే వీ టెల్ కట్ ఆఫ్ ఇఫ్ సమ్వేర్ అరౌండ్ 4.5 మెయింటైన్ అవుతున్నా పర్వాలేదు. అదే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే థైరాయిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక అమ్మాయికి ఓవలేషన్ అవ్వాలి, పీరియడ్స్ కరెక్ట్గా రావాలి, ఫ్లో మంచిగా ఉండాలి, అందుకన్నీ థైరాయిడ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇంప్లాంటేషన్, బేబీ అక్కడ కనెక్ట్ అవ్వాలి, మెయింటైన్ అవ్వాలి ప్రెగ్నెన్సీ. సో ఆ టైంలో మేము థైరాయిడ్ ఫస్ట్ 3 monthsలో బిలో 2.5 కంట్రోల్ అని చెప్తాము. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టు అవాయిడ్ మిస్క్యారేజెస్. సో సర్టన్ థింగ్స్ వాళ్ళు జాగ్రత్తగా చేసుకొని ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని, కొన్ని వైటమిన్స్ చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీకి. వైటమిన్ డి, వైటమిన్ B12 అని చెప్తాము, ఫోలిక్ యాసిడ్ అని చెప్తాము, అండ్ ఐరన్ లెవెల్స్, హిమోగ్లోబిన్ ఇదన్నీ ముందే చెక్ చేసుకొని. దట్ ఈస్ ద రీజన్ టుడే దెర్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అని. అంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయముందే కపుల్స్ కెన్ కమ్ విజిట్, గెట్ దర్ జనరల్ హెల్త్ చెక్డ్, అన్నీ ఫిట్ ఉన్నారని చెక్ చేసుకుని దెన్ ఇట్ ఈస్ బెటర్ టు ప్లాన్ సో దట్ టు అవాయిడ్ ఆల్ దీస్ అన్నెసెసరీ మిస్క్యారేజెస్.
మేము చూస్తున్నాం కదా అమ్మ ఇప్పుడు లేట్గా ప్లాన్ చేస్తున్నారు. సో దే డోంట్ హ్యావ్ మచ్ టైం కదా టు ఎక్స్పీరియన్స్ అబార్షన్ అండ్ దెన్ గెట్ ఇవాల్యుయేటెడ్ అదన్నీ. వన్స్ కన్సీవ్ అయిన తర్వాత బ్లీడింగ్ అనేది ఉండదు. నార్మల్గా బ్లీడింగ్ అనేది కనుక స్టార్ట్ అయింది అంటే అది ఒక అబార్షన్ కి సిమ్టమ్ గా చూడొచ్చా మనం? వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలా? సి దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్ ఇస్ ప్రీ కన్సెప్షన్. అదే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వీ డోంట్ టెల్ దెమ్ బెడ్ రెస్ట్ అదని. సి ఎవ్రీ ఉమెన్ క్యాన్ వర్క్. ఇప్పుడు చాలా మంది మాకు వర్కింగ్ ఉమెన్ ఇదే అడుగుతారు, మేము చాలా రెస్ట్ తీసుకోవాలా, పని చేసుకోవచ్చా, కెన్ వీ వాక్, కెన్ వీ క్లైంబ్ స్టేర్స్? డెఫినెట్లీ మీ అన్ని రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. టిల్ ద డే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ ఏమైనా కడుపు నొప్పి స్టార్ట్ అయింది, లేదంటే స్పాటింగ్ అట్లా బ్లీడింగ్ ఏమైనా స్టార్ట్ అయింది, దెన్ డెఫినెట్గా వీ అడ్వైజ్ యూ టు కమ్ ఇమీడియట్లీ టు ద హాస్పిటల్. అప్పుడు మేము చెక్ స్కాన్ చేస్తాము టు ఎన్ష్యూర్ బేబీ ఈజ్ ఆల్ గ్రోయింగ్ ఫైన్. డిపెండింగ్ ఆన్ దట్ మేము ట్రీట్మెంట్ ఇస్తాము. సో ఆ టైంలో మేము లిటిల్ కొన్ని మందికి రెస్ట్ అడ్వైజ్ చేస్తాము. ఇఫ్ దే హ్యావ్ దీస్ ఆర్ కాల్డ్ సిమ్టమ్స్ అని ఆఫ్ థ్రెటెండ్ అబార్షన్. అంటే ఇది అబార్షన్కి రిస్క్ ఉండొచ్చు. జస్ట్ బికాస్ బ్లీడింగ్ అయిందని అబార్షన్ అవ్వదు. ఇప్పుడు మా దగ్గర చాలా మెడిసిన్స్ ఉన్నాయి, బ్లీడింగ్ అవుతే తగ్గనికి, పెయిన్ వస్తే అది తగ్గనికి. సో దెర్ విల్ గివ్ మెడిసిన్స్ అండ్ అబ్జర్వ్ చేస్తాము. కొన్ని మందికి అది సెటిల్ అవుతుంది అండ్ దే విల్ గో అహెడ్ ఫైన్. కొన్ని మందికి అది ఇన్ఎవిటబుల్ అబార్షన్ అయిపోతుంది, అంటే దే విల్ గో ఫర్ అ మిస్క్యారేజ్. కొంతమంది పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, అమ్మాయి కన్సీవ్ అయిందంటే చాలు ఈ ఫుడ్ తినద్దు, ఆ ఫుడ్ తినద్దు, దీనివల్ల అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెబుతూ ఉంటారు. అలా ఫుడ్ వల్ల కూడా అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? ఇది చాలా మంది నాకు పపాయ గురించి అడుగుతారు కదా. నో, యాక్చువల్లీ రా పపాయ, రా పైనాపిల్ క్యాన్ లీడ్ టు అ సర్టన్ ఎక్స్టెంట్, బట్ రైప్ అయింది ఫ్రూట్స్తో ఏం కాదు. అండ్ ఐడియలీ వీ టెల్ దట్ సి ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 months కదా, అది దేవుడినే చేసింది. యూ గెట్ నాజియా, యూ గెట్ వామిటింగ్ సెన్సేషన్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ అమ్మాయి వాళ్ళకి ఏం తినని కుదరదు. దే ఇట్ వెరీ లిటిల్. బికాస్ ఇది ఎందుకు, మ్యాక్సిమమ్ ఆఫ్ ద బేబీస్ ఆర్గన్స్ ఏది బ్రెయిన్ ఉంటుంది, కార్డియాక్, అన్ని నర్వస్ సిస్టమ్ అన్నీ ఫస్ట్ 3 monthsలో డెవలప్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ నాట్ టు ఎక్స్పోజ్ దట్ బేబీ టు ఎనీ ఫార్మ్ ఆఫ్ టాక్సిన్స్. ఎందుకంటే ఆ ఆర్గానోజెనసిస్ అక్కడ కరెక్ట్గా రాలేదంటే ముందు వెళ్ళి హార్ట్లో హోల్ రావచ్చు, స్పైన్లో డిఫెక్ట్స్ రావచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ఈట్ ఓన్లీ హౌ మచ్ ఇస్ రియలీ నెససరీ. బికాస్ బేబీ అంత పెద్దగా ఏం పెరగట్లేదు ఫస్ట్ 3 monthsలో. అన్ని మంది ఇది తిను అది తినని చెప్పనికి ఇంతనే ఉంటుంది, జస్ట్ మైక్రోస్కోపిక్గా గ్రో అవుతుంది. సో హార్డ్లీ ఫ్యూ మిల్లీమీటర్, సెంటీమీటర్ అని. సో వీ టెల్ పేషెంట్స్ దట్ ఈట్ వెరీ కామన్లీ అవైలబుల్ ఫుడ్స్. ఏం అంత డిఫరెన్స్ ఏం లేదు వాళ్ళకి నాన్ ప్రెగ్నెంట్ టు ప్రెగ్నెన్సీలో. ఏదైనా ఫుడ్ మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుందా? నో మా, దే కెన్ ఈట్ రెగ్యులర్లీ ఎనీథింగ్. బట్ వాట్ ఐ వుడ్ టెల్ ఇస్ అవుట్ సైడ్ ఫుడ్. అవుట్ సైడ్ ఫుడ్ ఎందుకు చెప్తున్నాము, బికాస్ ద కైండ్ ఆఫ్ ఆయిల్స్ దే యూస్ వీ డోంట్ నో. ప్రిజర్వేటివ్స్ ఉంటుంది, ఆ ప్రిజర్వేటివ్స్లో ఏం అడిటివ్స్ అని పెడతారు కదా, వీ డోంట్ నో ద యాక్చువల్ కెమికల్స్ ఇన్ దట్. అండ్ కొన్ని మంది ఇప్పుడు చైనీస్ ఫుడ్లో అజినోమోటో యాడ్ చేస్తారు, దట్ ఎఫెక్ట్ ఆన్ ప్రెగ్నెన్సీ. అండ్ మెనీ ఆఫ్ దెమ్ దిస్ కలర్డ్ ఫుడ్స్ వాట్ ఎవర్ దే ఆర్ పుట్టింగ్, నో, దీస్ అండ్ ఆల్ వీ హ్యావ్ టు ట్రై టు అవాయిడ్. అండ్ డెఫినెట్లీ కెఫినేటెడ్ డ్రింక్స్ and alcohol consumption we should definitely avoid. Smoking quitte chesukovali. So these few things definitely they should try to avoid and maintain a healthy nutritive diet. So that is very important. And remaining, see, outside food they can eat, because sometimes అమ్మాయి వాళ్ళు అడుగుతారు టేస్ట్ కోసం తినొచ్చని. డెఫినెట్గా see, you cannot overeat, but little here and there will not do any harm. But at least try to eat from a good place. ఎందుకంటే ఆ తర్వాత we don't want them to get any diarrhea, loose motion. That also they should take care. So they have to eat some good place and they have limited outside food. But overall, if they are maintaining a healthy lifestyle and a nutrition balanced diet, I think that is enough for their normal pregnancy to proceed safely. కొంతమంది ఇప్పుడు అంతా ఫారిన్ కల్చర్కి అలవాటు పడిపోయారు, డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారు విమెన్. అలాంటి వాళ్ళలో కూడా ఈ మిస్క్యారేజ్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా, వాళ్ళకి ఏం చెప్తారు? డెఫినెట్గా ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్ విల్ ఇంక్రీజ్, బికాస్ అక్కడ మదర్ బేబీ మధ్యలో మాయ ఏది ఫార్మ్ అవుతుంది, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళాలి. హౌ డస్ స్మోకింగ్ అండ్ ఆల్ కాస్ ప్రాబ్లమ్? స్మోకింగ్ అంతని చేసినప్పుడు వెదర్ ఇట్ ఈస్ డ్రగ్స్ ఆర్ స్మోకింగ్, అదని వ్యాసో కన్స్ట్రక్షన్ అవుతుంది, బ్లడ్ వెసల్ విల్ కంట్రాక్ట్. సో అక్కడ బ్లడ్ ఫ్లో వెళ్ళదు బేబీకి అండ్ ఇట్ విల్ ల్యాండ్ అప్ ఇన్ మిస్క్యారేజ్. దే విల్ హ్యావ్ అ వెరీ హై రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్. అదుతో ఈవెన్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ కెన్ ఇంక్రీజ్ బీపీ రావచ్చు ప్రెగ్నెన్సీలో. అగైన్ అక్కడ బీపీ వస్తే బేబీ గ్రోత్ రాదు, ఉమ్మ నీరు రాదు, బేబీకి గ్రోత్ ఎఫెక్ట్ అయ్యి దే విల్ ల్యాండ్ అప్ ఇన్ అదర్ కాంప్లికేషన్స్ ఆఫ్ బేబీ సర్వైవల్ ఛాన్సెస్ తగ్గిపోతుంది ఇఫ్ దెర్ ఇస్ హైపర్ టెన్షన్ అండ్ ఆల్ దట్. సో డెఫినెట్లీ దీస్ ఆర్ థింగ్స్ దట్ వీ టెల్ అబ్సల్యూట్లీ అవాయిడ్ అని ఆపేశాలి. అలాగే మిస్క్యారేజెస్ అనేవి జరగకుండా డైలీ రొటీన్లో అలాగే డైలీ ఫుడ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
డైలీ ఫుడ్ వీ టెల్ దెమ్ దట్ వన్ నాట్ టు ఓవర్ ఈట్. ప్రెగ్నెన్సీ అని ఫస్ట్ అతన్ని తినాలి దాన్ని అంట లేదు. అండ్ ఈవెన్ సో మెనీ పేషెంట్స్ ఇది హెల్తీ ఫుడ్ అని ఇప్పుడు వచ్చేసింది కదా, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటారు, ఫ్రూట్స్ ఎక్కువ తింటారు. నో, దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ రిక్వైర్డ్. వాట్ వీ నీడ్ ఇస్ అ మినిమల్లీ రిక్వైర్డ్ బ్యాలెన్స్డ్ మీల్ అంతనే. సో వీ హ్యావ్ టు డివైడ్ ద న్యూట్రిషన్ ప్రపోర్షన్ టు కార్బోహైడ్రేట్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, అండ్ ఆల్ ద మల్టీవైటమిన్స్ ఉండాలి, అండ్ ఫ్యాట్ కంటెంట్. సో మాకు ఇక్కడ ఏం చేసుకోవాలి, ప్రోటీన్ ఎక్కువ తినాలి. బికాస్ ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సెల్, ఎవ్రీ సెల్యులర్ ఆర్గన్కి ప్రోటీన్స్ ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్. సో కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఈక్వల్గా అది డివైడ్ చేసుకుని ప్రపోర్షనేట్గా తీసుకోవాలి. సో వెన్ వీ టెల్ అబౌట్ ప్రోటీన్స్, ఇట్ ఈస్ ఆల్ దేర్ ఇన్ వెజిటేరియన్ డయట్. అంటే దాల్స్, ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ దాల్స్ విల్ బీ దేర్. నాన్ వెజ్ ఈవెన్ దే కెన్ హ్యావ్. ఇప్పుడు ఎగ్ తినొచ్చు ప్రెగ్నెన్సీలో, ఈవెన్ దే ఆస్క్ us whether can you eat egg, can you have non veg, definitely they can have. This is all very healthy. Milk తీసుకోవచ్చు. There's nothing that you should not eat. Green leafy vegetables, అన్ని colored vegetables and fruits లో vitamins ఉంటుంది. Whether it's red color, carrots, beetroot, ఇందులో అన్ని ఎక్కువ there will be lot of good multivitamins which they should take. రీసెంట్ డేస్లో మేడం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఎక్టోపిక్ ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీ మాకు తెలుసు. ఇప్పుడు ఎగ్ స్పర్మ్ కదా, ఎప్పుడు అమ్మాయిది గర్భపక్కలో 2 ట్యూబ్స్ ఉంటుంది అండ్ అండాంశాలు ఉంటుంది. ఎవ్రీ టైం ఆ ఎంబ్రియో ట్యూబ్లోనే ఫార్మ్ అవుతుంది అన్ని మందికి. ఆ ట్యూబ్లో ఫార్మ్ అయిన తర్వాత బై నేచర్ ఆ ఎంబ్రియో ఇస్ సెంట్ బ్యాక్ ఇన్ టు ద యూట్రస్. అది న్యాచురల్ ఫంక్షన్ ట్యూబ్ది. బట్ సమ్ టైమ్స్ అది ఏది ప్రెగ్నెన్సీ గర్భకి వచ్చి అక్కడ ఇంప్లాంటేషన్ అవ్వాలి, ఆ ఎంబ్రియో ట్యూబ్లోనే ఉండిపోతుంది, అక్కడ అంటుకుంటుంది. నౌ దిస్ ఇస్ కాల్డ్ అస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. కామన్గా అది ట్యూబ్లో జరుగుతుంది. బట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అదర్ దాన్ ట్యూబ్ అది వేరే ఎక్కడన్నా జరగవచ్చు. ఇట్ క్యాన్ హ్యాపెన్ ఇన్ ద ఓవరీ, దట్ ఈస్ కాల్డ్ అస్ ఓవేరియన్ ఎక్టోపిక్. ఇట్ క్యాన్ హ్యాపెన్ ఇన్ ద సర్విక్స్, సర్వైకల్ ఎక్టోపిక్. ఇట్ క్యాన్ హ్యాపెన్ అవుట్ సైడ్ ఇన్ ద అబ్డమన్. సో అబ్డామినల్ ఎక్టోపిక్ అవ్వచ్చు. సో సమ్ టైమ్స్ మేము 2 చోట్లలో చూస్తాము ప్రెగ్నెన్సీ. ట్యూబ్లోనూ ఒక బేబీ ఉంటుంది, గర్భలోనూ ఒక బేబీ ఉంటుంది. నో దట్ ఈస్ కాల్డ్ అస్ హెటిరోటోపిక్ ప్రెగ్నెన్సీ. సో ఇట్లా దెర్ ఆర్ లాట్ ఆఫ్ వై డస్ ఇట్ హ్యాపెన్, ఎందుకు జరుగుతుంది ఇది? మోస్ట్ కామన్ రీజన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఇట్ విల్ హ్యాపెన్ బికాస్ ట్యూబ్లో ఎక్కడ హెల్త్ బాగాలేదు. బికాస్ ట్యూబ్ ఆ పని చేయాలి, ట్యూబ్ బద్దిని పుష్ చేసి గర్భకు పంపించాలి. ఇప్పుడు ఏమవుతుంది, మెన్కి ఇప్పుడు స్పర్మ్ రిలీజ్లో స్పర్మ్స్కి ఒక టెయిల్ అని ఉంటుంది. సో స్పర్మ్స్ లోపల వెళ్ళిపోతుంది, అక్కడ ఎగ్తో కలుస్తుంది. బట్ ఏది భ్రూణ తయారవుతుంది, ఆ భ్రూణకి ఎక్కడ ఏం టెయిల్ లేదు, ట్యూబ్ పంపించాలి. సో ఇక్కడ ట్యూబ్ డ్యామేజ్ అవుతుంది. మోస్ట్లీ ఇన్ఫెక్షన్స్ ఎట్లాంటిది ఉండొచ్చు. కొన్ని మందికి చిన్న వయసులో టీబీ అట్లాంటి డిజీజ్ వస్తే ఆ టీబీ వస్తుంది, లంగ్స్లో రావచ్చు, కిడ్నీలో రావచ్చు, స్పైన్లో రావచ్చు. బట్ అది బ్లడ్లో స్ప్రెడ్ అయ్యి మోస్ట్ కామన్గా అమ్మాయికి ఇప్పుడు ప్యూబర్టీ టైంలో టీబీ వస్తే అది రీప్రొడక్టివ్ ట్రాక్ట్కి ఎఫెక్ట్ అయ్యి 2 ట్యూబ్స్కి అది డ్యామేజ్ అవుతుంది. సో అట్లాంటి పేషెంట్స్ మేము ఎక్కువ చూస్తాము అట్ రిస్క్ ఫర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అదర్వైజ్ దే కెన్ హ్యావ్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు అమ్మాయి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైనా జరగవచ్చు. బికాస్ వెజైనా నుంచి అది ఓపెన్ ఆర్గన్, వెజైనా టు యూట్రస్, యూట్రస్ టు ట్యూబ్స్. సో సాల్పింజైటిస్ అని చెప్తాము, వేర్ ట్యూబ్స్ ఆర్ ఇన్ఫెక్టెడ్ ట్యూబ్స్. సో దట్ ఈస్ అ రిస్క్ ఫ్యాక్టర్. కొన్ని మందికి ఇప్పుడు అబ్డమన్లో సర్జరీస్ జరుగుతుంది, ఏదర్ బికాస్ ఆఫ్ అపెండిక్స్. చాలా కామన్ వాళ్ళకి చిన్న వయసులో రప్చర్ అపెండిక్స్కి వాళ్ళు ఆపరేషన్ చేసినప్పుడు ఆ పసదని కడుపులో పడిపోయి ట్యూబ్స్కి ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. కొన్ని మందికి ఎండోమెట్రోసిస్ అని ఒక డిజీజ్ ఉంటుంది అమ్మాయి వాళ్ళకి చాలా ఎక్కువ పీరియడ్లో పెయిన్ వస్తుంది, ఓవరీలో సిస్ట్ ఉంటుంది. అట్లాంటి సర్జరీస్లోనూ లేదంటే ఆ డిజీజ్తోనే ట్యూబ్కి ఒక స్వెల్లింగ్ వచ్చి ఇన్ఫెక్ట్ అయ్యి ఇట్ క్యాన్ గెట్. సో కొన్ని ఇదన్నీ ట్యూబ్లో స్వెల్లింగ్కి మేము హైడ్రోసాల్పింగ్స్ అని చెప్తాము. సో దీస్ ఆర్ ఆల్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. బట్ చాలా వరకు ఇది డయాగ్నోస్ చేయడానికి కష్టం ముందే. మన రిస్క్ మేము అసెస్ చేయవచ్చా, డిఫికల్ట్. సో ఈ ట్యూబ్ పరంగా దెర్ ఆర్ నో మేజర్ టెస్ట్ టు నో ట్యూబ్ ఫంక్షన్. మాకు ట్యూబ్ ఓపెన్ ఉందా బ్లాక్ ఉందని చూడడానికి ఒక టెస్ట్ ఉంది, హెచ్ఎస్జి అని. బట్ ట్యూబల్ ఫంక్షన్ అసెస్ చేయడానికి చాలా కష్టం. ఓన్లీ ఎక్టోపిక్ వచ్చిన తర్వాత వి నో ఓకే ట్యూబ్లో ప్రాబ్లం ఉంది. సో ఇట్లాంటి పేషెంట్స్ ముందును జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఒక్క ట్యూబ్ ఇన్ఫెక్షన్ అవుతే ఇట్స్ అ పాసిబిలిటీ సెకండ్ ట్యూబ్ ఆల్సో కుడ్ బి ఇన్ఫెక్టెడ్. సో వాళ్ళు ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ డు టూ లేట్. మేడం, ఫెలోపియన్ ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఒక్కోసారి అక్కడ ప్రెగ్నెన్సీ రావడం వల్ల ఆ ట్యూబ్ రప్చర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు ట్యూబ్ తీసేస్తారు. ఇంకొక ట్యూబే ఉంటుంది కదా, నెక్స్ట్ టైం వాళ్ళకి ఆ ఒక్క ట్యూబ్తో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్గా దే కెన్ కన్సీవ్. బికాస్ ఒక్క ట్యూబ్లో డ్యామేజ్ అయింది ఇట్లా ఎక్టోపిక్ అయిందంటే ఇంకో ట్యూబ్లో రాదని లేదే లేదు. సో బట్ వాట్ వీ క్యాన్ డూ ఇస్ ఒక ఎక్టోపిక్కి ఎప్పుడు ట్యూబ్ తీయడానికి అవసరం లేదు. ఇట్స్ ద ప్రాబ్లమ్ ఇస్ ఏమవుతుంది ఇక్కడ పేషెంట్స్ కదా, ఇప్పుడు పీరియడ్స్ మిస్ అవుతుంది. ఫస్ట్ డయాగ్నోసిస్ అదే కదా, ఎప్పుడు ప్రెగ్నెన్సీ మీకు ఎప్పుడు డౌట్ వస్తుంది, పీరియడ్స్ మిస్ అయినప్పుడు. అప్పుడు వాళ్ళు ఫాస్ట్గా స్కానింగ్ వస్తే, చాలామంది లేటుగా వస్తారు, వాళ్ళు ఇంకా నెల తర్వాత వస్తారు. అదే బదులు ద మొమెంట్ వాళ్ళకి పీరియడ్స్ మిస్ అయింది ఒక 5 రోజు లేదంటే ఒక వారము, వాళ్ళు స్కానింగ్కి వస్తే మాకు స్కానింగ్లో వీ కెన్ డయాగ్నోస్ వెరీ ఎర్లీ. బ్లడ్ టెస్ట్ చేపిస్తాము బీటా హెచ్సిజీ అని, అదితో మేము స్కాన్ చేయించుకుంటే వీ కెన్ డయాగ్నోస్ ఎక్టోపిక్ వెరీ ఎర్లీ.
అర్లీ డయాగ్నోసిస్ ఏం అడ్వాంటేజ్ ఉంది, మేము ట్యూబ్ తీయనీకి అవసరం లేదు, వీ హ్యావ్ మెడిసిన్. ఆ మెడిసిన్ ఇస్తే అక్కడ కరిగిపోతుంది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో దే కెన్ ఆల్సో ట్రై టు సేవ్ ద ట్యూబ్. సో ఓకే, అన్ఫార్చునేట్లీ లేట్గా డయాగ్నోస్ చేశాము, వాట్ ఈస్ ద రిస్క్? అది రప్చర్ అవుతుంది మీరు చెప్పిన దాకా, ఎందుకంటే బేబీ అక్కడ పెరగనికి అంత స్పేస్ లేదు గర్భలాక. సో ట్యూబ్ బర్స్ట్ అవుతే వెరీ ఇంపార్టెంట్ దట్ అది లైఫ్ థ్రెటనింగ్. ఒకసారి ట్యూబ్ బర్స్ట్ అవుతే లోపలంతా ఇంటర్నల్ బ్లీడ్ అయిపోతుంది అండ్ పేషెంట్ క్యాన్ సడన్లీ కొలాప్స్ అండ్ డై ఆల్సో. సో ఇట్స్ అ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. సో ఆ టైంలో మేము ఇమీడియట్గా విడో లాప్రోస్కోపీ, మినిమల్ ఇన్వేసివ్, అది యూజువల్లీ పెద్ద కట్ ఏం చెయ్యము, కెమెరా పెట్టి ఆ ట్యూబ్ తీయాలి పడుతుంది. వన్స్ ఇట్ ఈస్ రప్చర్డ్ వీ కెనాట్ ట్రై టు సేవ్ ద ట్యూబ్. బట్ ఎస్, ఇంకో ట్యూబ్ యూజువల్లీ మేము ఎక్టోపిక్ తర్వాత ఒక 2-3 months గ్యాప్ ఇవ్వడానికి చెప్తాము. ఆఫ్టర్ దట్ దే కెన్ కమ్ డౌన్. ఆ ఇంకో ట్యూబ్కి టెస్ట్ చేయొచ్చు మేము, ఒక సింపుల్ టెస్ట్ ఉంది HSG అని, వేర్ విల్ కమ్ టు నో ఆ ట్యూబ్ ఏమైనా బ్లాక్ ఉందా ఓపెన్ ఉందా అని. ఇఫ్ ద ట్యూబ్ ఇస్ ఓపెన్ డెఫినెట్లీ దే కెన్ ట్రై ఫర్ ప్రెగ్నెన్సీ, బట్ దే హ్యావ్ టు రిమెంబర్ రెకరెంట్ ఎక్టోపిక్ రిస్క్ ఉంటుంది, ఇంకోసారి వాళ్ళకి ఎక్టోపిక్ రిస్క్ ఉండొచ్చు. సో ఈ టైం అట్లీస్ట్ వాళ్ళు డాక్టర్ దగ్గర దే హ్యావ్ టు కమ్ లిటిల్ అర్లీ. ద మూమెంట్ పీరియడ్స్ మిస్ అవుతుంది వాళ్ళు అర్లీ వస్తే వీ కెన్ అట్లీస్ట్ ఎన్ష్యూర్. వీ హ్యావ్ గాట్ మెనీ పేషెంట్స్ వేర్ ఫస్ట్ ఎక్టోపిక్ తర్వాత దే హ్యాడ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ విత్ దట్ 1 single ట్యూబ్ సరిపోతుంది ఒక బేబీకి, అండ్ దే కెన్ హ్యావ్ న్యాచురల్లీ అండ్ గో త్రూ సేఫ్ డెలివరీ ఆల్సో. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది? ట్రీట్మెంట్ ఏదర్ మెడికల్ లైన్ ఉంటుంది లేదంటే సర్జికల్ లైన్ ఉంటుంది. మెడికల్ లైన్లో వీ హ్యావ్ మెడిసిన్స్ టు రిమూవ్ ద ఎక్టోపిక్ దేర్, బట్ మెడికల్ లైన్ ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు మానిటర్ దెమ్. అన్ని మందికి రెస్పాన్స్ రాదు, అంటే ఒక స్టేజ్ ఉంది, అర్లీ ప్రెగ్నెన్సీ 5 weeks 6 weeks ప్రెగ్నెన్సీలో మెడికల్ లైన్ యాక్ట్ అవుతుంది. అదే మనం లేట్గా డయాగ్నోస్ చేస్తే 7 to 8 weeks అయిన తర్వాత యూజువల్లీ మెడికల్ లైన్ కుదరదు, వీ విల్ హ్యావ్ టు గో ఫర్ అ సర్జికల్. ఇప్పుడు సర్జరీ చేసినప్పుడు వీ కెన్ ఏదర్ రిమూవ్ ద ట్యూబ్, సాల్పింజెక్టమీ అని చెప్తాము, లేదంటే సాల్పింగ్ ఆస్టమీ, అంటే ఒక చిన్న కట్ చేసి ఆ ఉన్న ఎక్టోపిక్కే తీస్తాము, ట్యూబ్ ఏం తీయము. సో దట్ ఈస్ ఆల్సో పాసిబిలిటీ. బట్ పేషెంట్స్ ఇప్పుడు ఒక్కసారి ఎక్టోపిక్ వచ్చింది, ఈ టైం మేము మెడిసిన్ ఇస్తాము, అగైన్ ఎక్టోపిక్ వచ్చింది, ఆ టైం డెఫినెట్లీ సర్జరీ బెటర్. ఎందుకంటే రిపీట్ మెడికల్ అబార్షన్తో ఆల్రెడీ డ్యామేజ్ ట్యూబ్ కదా, అది ఏం హెల్ప్ అవ్వట్లేదు ఆ పేషెంట్కి. సో అట్లాంటి డిజీజ్డ్ ట్యూబ్ పెట్టుకొని ఇట్లా రెకరెంట్ ఎక్టోపిక్తో సఫర్ అయ్యే బదులు ఇట్ ఈస్ బెటర్ టు రిమూవ్ ద ట్యూబ్. Surgical management is better because 1 tube is usually sufficient. There are patients మాకు 3 times ectopic వచ్చింది వాళ్ళకి, ఒకసారి మెడిసిన్ ఇస్తాము, దెన్ వి రిమూవ్ 1 tube, దెన్ సెకండ్ ఎక్టోపిక్ వచ్చింది, అగైన్ వీ హ్యావ్ టు రిమూవ్ అనదర్ ట్యూబ్. సో 2 tubes ఇప్పుడు తీసిన తర్వాత వాళ్ళకి న్యాచురల్గా పిల్లలు ఎప్పుడూ అవ్వరు. దే హ్యావ్ టు గో ఫర్ IVF, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. IVF ద్వారానే వాళ్ళకి పిల్లలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. మేడం, రిపీటెడ్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎందుకు వస్తుంటుంది? మోస్ట్లీ అది ఇన్ఫెక్టెడ్ ట్యూబ్స్లో అది ఎక్కువ రిస్క్ ఉంటుంది వాళ్ళకి. అండ్ సమ్టైమ్స్ ఇట్ కుడ్ బి బర్త్లో డిఫెక్ట్స్. ఆ ట్యూబ్ కదా పుట్టినప్పుడే చాలా లెంత్తో పుడుతుంది, వెరీ లాంగ్ ట్యూబ్స్, లేదంటే ట్యూబ్లో ఇంటర్నల్గా కొన్ని సాక్యులేషన్స్ ఉంటుంది ఆ ట్యూబ్లో, సో అక్కడ వెళ్ళి ఎంబ్రో అటాచ్ అయిపోతుంది. సో దిస్ ఆర్ ద కామన్ రీజన్స్ బై రిపీట్ ఎక్టోపిక్స్. అండ్ ఇన్ఫెక్షన్ కదా, ఎప్పుడు మాకు అది ఎప్పుడో వచ్చిన ఇన్ఫెక్షన్ నుంచి అక్కడ ట్యూబ్ డ్యామేజ్ అవుతుంది. ఈరోజు అక్కడ ఏం యాక్టివ్ బ్యాక్టీరియా ఏం లేదు, ఈరోజు మేము యాంటీబయాటిక్స్ ఇస్తే అదేం ట్రీట్మెంట్లో వీ కెనాట్ ట్రీట్ ఇట్. సో ఇట్ ఈస్ ఆల్ కాల్డ్ క్రానిక్ సాల్పింజైటిస్. క్రానిక్ అంటే ఎప్పుడో వచ్చింది ఇన్ఫెక్షన్. దట్ ఈస్ ద రీజన్ దట్ వీ షుడ్ ఓన్లీ బీ మోర్ కేర్ఫుల్, డయాగ్నోస్ ఎర్లీ సో దట్ వీ క్యాన్ ట్రై టు సేవ్ ద ట్యూబ్. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ముత్యాల గర్భానికి అబార్షన్కి తేడా ఏంటి మేడం? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు అయినప్పుడు మాకు అది తీయాలంటే మేము పొట్ట నుంచి వెళ్ళాలి, లాప్రోస్కోపీ ద్వారా వెళ్ళి ట్యూబ్స్ని తీయాలి. అదే గర్భంలో వచ్చింది అబార్షన్స్ ఉందంటే అది మేము కింద నుంచేనే క్లీన్ చేస్తాము, వాళ్ళకేం కుట్లేం రాదు, సర్జరీ ఏం ఉండదు. ద రీజన్స్ ఫర్ ఇప్పుడు అబార్షన్ అండ్ ఎక్టోపిక్ 2 ఇన్ఫెక్షన్స్ నుంచి రావచ్చు, బట్ గర్భంలో వచ్చింది అబార్షన్స్కి వేరే చాలా రీజన్స్ ఉంటుంది. నేను చెప్పినలాగా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇమ్యూన్ సిస్టంలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయి, దట్ కుడ్ బి ద రీజన్ ఫర్ మిస్క్యారేజెస్. సో దిస్ రిక్వైర్స్ అ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ అబార్షన్స్కి. మేడం, కొన్నిసార్లు నార్మల్గా అబార్షన్ అయిపోతూ ఉంటుంది తెలియకుండానే, ఇంకొంతమందికి ఏమో డాక్టర్సే ప్రిస్క్రైబ్ చేస్తారు అబార్షన్ చేయించుకోండి అని. ఎలాంటి కండిషన్స్లో మీరు అబార్షన్ చేయించుకోమని చెప్తారు? We tell patients to go for abortion only ఇప్పుడు కొన్ని మందికి ఆల్రెడీ బేబీ అక్కడ హార్ట్ బీట్ ఉండదు, వాళ్ళు జస్ట్ దే ఆర్ థింకింగ్ దట్ దే ఆర్ ప్రెగ్నెంట్, ఎందుకంటే డేటా రావట్లేదని, బట్ బేబీ గ్రోత్ అక్కడ ఆగిపోయి ఉంటుంది. సో మేము స్కానింగ్లో ఒక 2 times అబ్జర్వ్ చేస్తాము, ఆ 2 స్కానింగ్లో బేబీ గ్రోత్ లేదంటే వీ కాల్ ఇట్ అస్ మిస్డ్ అబార్షన్ అని. సో అట్లాంటి బేబీస్ ఎక్కువ టైం ఉండకూడదు యూట్రస్లో, బికాస్ డెడ్ బేబీ కదా, అది తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చి అగైన్ షీ విల్ హ్యావ్ ప్రాబ్లమ్ ఫర్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. సో ఇమీడియట్గా తీపించుకోవాలని చెప్తాము. ఇంకోటి బేబీ అంతా పెరుగుతుంది, హెల్త్ పరంగా అన్ని గ్రోత్ ఉంది, బట్ దే విల్ హ్యావ్ అబ్నార్మాలిటీస్. కొన్ని మందికి డిఫెక్ట్స్ ఉంటుంది బేబీలో, స్పైన్లో దెర్ మే బి అ డిఫెక్ట్, హార్ట్లో హోల్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఆర్గన్
కరెక్ట్గా డెవలప్మెంట్ ఉండదు, బ్రెయిన్లో కొన్ని స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ వస్తుంది. సో ఇట్లాంటి ఇష్యూస్లో మేము తీపించుకోవాలి. ఇదని స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ అని వస్తుంది. లేదంటే కొన్ని మందికి మాకు స్ట్రక్చర్లో ఏం డిఫెక్ట్ కనపడదు, బేబీ హార్ట్ బీటు మంచిగా ఉంది, బట్ మేము కొన్ని జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్ చేపిస్తాము పేషెంట్స్కి 3వ నెలలో. 12 వీక్స్ ప్రెగ్నెన్సీలో మేము ఎన్టీ స్కాన్ అని చేపిస్తాము, డబుల్ మార్కర్ అండ్ క్వాడ్రపుల్ మార్కర్, NIPT. ఇట్లాంటి టెస్ట్లో మాకు కొన్ని డౌట్స్ వస్తుంది. బేబీ స్ట్రక్చర్గా ఏం ప్రాబ్లం ఉండదు, బట్ DNA క్రోమోసోమ్లో ఏమైనా డిఫెక్ట్ ఉండొచ్చు. దిస్ ఇస్ కాల్డ్ ట్రైజోమీ 21 అని, డౌన్ సిండ్రోమ్. మీరు వింటారా తెలీదు. దీస్ చిల్డ్రన్ ఇఫ్ దే గో ఫార్వర్డ్ వాళ్ళకి మెంటల్ రిటార్డేషన్తో పుడతారు. సో దట్ ఈస్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్ కదా. అండ్ దర్ కుడ్ బి ఇట్లానే చాలా క్రోమోసోమ్ డిఫెక్ట్స్ ఉన్నాయి. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్, దెన్ టర్నర్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్. ఇదన్నీ మాకు ఈరోజు స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంది ప్రెగ్నెన్సీలో. 3వ నెలలో ఇదన్నీ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకొని డిఫెక్ట్స్ ఏమైనా కనిపిస్తే వీ హ్యావ్ టు టర్మినేట్. మేడం, కొంతమందికి సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఇలా రిపీటెడ్గా అబార్షన్స్ అవుతూనే ఉంటాయి కదా, ఎందుకంటారు? పర్టికులర్ రీజన్ ఏదైనా ఉంటుందా? ఇప్పుడు 1 టైం అబార్షన్ అవుతే మెజారిటీ ఆఫ్ ద టైం మేము చెప్తాము పేషెంట్స్కి ఒక లిటిల్ గ్యాప్ తీసుకో 3 to 4 months. ఆ టైంలో కొన్ని జనరల్ హెల్త్, థైరాయిడ్, వైటమిన్స్ ఇదన్నీ చెక్ చేసి వి టెల్ దెమ్ టు ప్లాన్ అగైన్. మెజారిటీ విల్ కంటిన్యూ అండ్ నార్మల్ ప్రెగ్నెన్సీ అండ్ దే విల్ డెలివర్ హెల్తీ బేబీ. బట్ అదే అమ్మాయికి ఇప్పుడు సెకండ్, థర్డ్ అబార్షన్ అయినప్పుడు వాళ్ళకి చాలా టెస్ట్లు అవసరం పడుతుంది. వాళ్ళు వెయిట్ చేయకూడదు ఇట్లా 4-5 అబార్షన్స్కి. వాళ్ళు ఫాస్ట్గా వచ్చి దే హ్యావ్ టు గెట్ ఇవాల్యుయేటెడ్, బికాస్ ఎవ్రీ అబార్షన్ అవుతాయి తర్వాత సెకండ్ అండ్ థర్డ్కి ఇంకా అబార్షన్ రిస్క్ ఎక్కువ అవుతుంది, డబుల్ అండ్ ట్రిబుల్ అవుతుంది. సో హియర్ వాట్ వీ డూ ఇస్, సెకండ్ ఆర్ థర్డ్ టైం అబార్షన్ అయినప్పుడు మేము ఆ ఎంబ్రియోని తీసి, వాళ్ళు క్లీన్ చేసుకుంటారు కదా, అప్పుడు ఆ ఎంబ్రియోని తీసి మేము జెనెటిక్ ల్యాబ్కి పంపిస్తాము. అదే ఫస్ట్ టెస్ట్ చేయాలి. జెనెటిక్ ల్యాబ్ వాళ్ళు వాళ్ళకు రిపోర్ట్ ఇస్తారు మాకు, ఈ బేబీ నార్మలా అబ్నార్మల్ అని. ఇప్పుడు బేబీ నార్మల్ వస్తే అంటే ఏంటి, అమ్మాయి సైడ్ నుంచి ఏమో ప్రాబ్లం ఉంది, ఇట్ కుడ్ నాట్ సపోర్ట్ దట్ బేబీ అని. అదే వాళ్ళు జెనెటిక్ ల్యాబ్ నుంచి బేబీ అబ్నార్మల్ రిపోర్ట్ ఇస్తే అది అమ్మాయి సైడ్ నుంచి ప్రాబ్లం కాదు, ఎంబ్రియో డిఫెక్ట్ నుంచి. సో మాకు మ్యాక్సిమం ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందని. సపోజ్ అది ఎంబ్రియోలో ప్రాబ్లం వచ్చిందని, జెనెటిక్ ప్రాబ్లమ్స్ అని వస్తే యూజువలీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కొత్త ఎగ్, కొత్త స్పర్మ్తో కొత్త ఎంబ్రియో, అది యూజువలీ ఇట్స్ అ న్యూ ఛాన్స్. అది యూజువలీ రెకరెన్స్ రాదు. బట్ థర్డ్ టైం అట్లా అయింది, బేబీ అబ్నార్మల్ వస్తుంది జెనెటిక్ రిపోర్ట్లో, దెన్ ఇట్లాంటి పేషెంట్స్కి మేము IVF ద్వారానే పిల్లలు చేసుకోవాలి. బికాస్ IVFలో ఏం అడ్వాంటేజ్ అంటే, మేము IVFలో ఎంబ్రియోస్ తయారు చేసుకుంటాం కదా ల్యాబ్లో, మా దగ్గర ఇంకొక అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఉంది కాల్డ్ ఎంబ్రియో బయాప్సీ. ముందే ఆ ఎంబ్రియోని కొన్ని సెల్స్ తీసుకొని వీ క్యాన్ సెండ్ ఇట్ టు ద జెనెటిక్ ల్యాబ్. అప్పటి వరకు మేము ఈ ఎంబ్రియోస్ ఏది తయారైంది అది ఫ్రీజింగ్లో పెట్టుకుంటాము. జెనెటిక్ ల్యాబ్ వాళ్ళు మాకు రిపోర్ట్ ఇస్తారు, ఎంబ్రియో నెంబర్ 1 నార్మల్, ఎంబ్రియో 2 అబ్నార్మల్, ఎంబ్రియో 3 అబ్నార్మల్. సో ఈ రిపోర్ట్లో మేము ఏది నార్మల్ ఎంబ్రియో అని చూస్ చేసుకొని అదే అమ్మాయి గర్భంలో పెట్టుకోవచ్చు. సో ఇది రెకరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఫర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్కి ఇది ఒక సొల్యూషన్ ఉంది. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ as ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ అన్యూప్లాయిడీ, అంటే క్రోమోసోమ్ అబ్నార్మాలిటీస్ చెక్ చేసి పెట్టుకోనికి. దిస్ ఇస్ కాల్డ్ as PGTA. నౌ ఇంకో ప్రాబ్లం ఉండదు జెనెటిక్స్లో, మేనరికంతో వస్తుంది. ఇప్పుడు సౌత్ ఇండియాలో కన్సాంగ్వినస్ మ్యారేజ్, ఇప్పుడు వాళ్ళు మా మంది దే డూ గెట్ మ్యారీడ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ. అదికి ఏమవుతుంది, జీన్స్ షేర్ అవుతుంది ఫ్యామిలీస్లో. అట్లాంటి జీన్స్ షేరింగ్లో కొన్ని డిజీజ్ జీన్స్ ఉంటుంది, అది ఒక సింగిల్ కాపీ ఉందంటే బేబీస్లో ఏ ప్రాబ్లం రాదు. అన్ని మందిలో జెనెటిక్ క్యారియర్ స్టేటస్ అని ఉంటుంది, వీఆర్ క్యారియర్ ఆఫ్ లాట్ ఆఫ్ డిజీజెస్. బట్ 1 కాపీ ఉన్నప్పుడు వీఆర్ కాల్డ్ as క్యారియర్స్. అదే బేబీకి 2 కాపీస్ వెళ్ళిపోతే, అంటే మదర్ సైడ్ నుంచి ఒక కాపీ, ఫాదర్ సైడ్ నుంచి కాపీ, 2 కాపీస్ వచ్చేస్తే బేబీకి కొన్ని డిజీజ్ అఫెక్టెడ్గా పుట్టుతుంది. లైక్ థాలసీమియా, అదని బ్లడ్ డిజార్డర్స్, కొన్ని మందికి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ, డుచినస్ అట్రోస్టీ, ఇట్లాంటి కండిషన్స్లో బేబీస్ నడుచుకొని వెళ్ళనికి లేదు. సో దే విల్ బార్న్ విత్ అ డిజీజ్ స్టేటస్. కొన్ని మందికి మిస్క్యారేజెస్ అవుతుంది. సో ఇదన్నీ మేనరికం ఉన్న వాళ్ళకి ముందే టెస్ట్ చేసుకోవచ్చు. టుడే వీ హవ్ గాట్ అ బ్లడ్ టెస్ట్, ముందే ఆ ఫాదర్ మదర్కి కెరియర్ స్క్రీనింగ్ అని చెక్ చేసుకొని అట్లాంటి కండిషన్స్ ఉందంటే వీ క్యాన్ గో అగైన్ IVF ద్వారా ఎంబ్రియోని బయాప్సీ చేసి ఈ డిజీజ్ ఉందా లేదా ముందే సెలెక్ట్ చేసుకొని వీ క్యాన్ ట్రాన్స్ఫర్ హెల్తీ ఎంబ్రియో బ్యాక్ టు ద కపుల్. దిస్ ఇస్ కాల్డ్ as PGT, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ మోనోజెనిక్ డిజీజ్, PGTM అని. సో టుడే వీ హవ్ గాట్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్ ఫర్ పేషెంట్స్. కొన్ని మంది జెనెటిక్స్లో ఇప్పుడు పేరెంట్స్ అబార్షన్స్తో వస్తారు కదా, వాళ్ళకి క్రోమోసోమ్ టెస్ట్ చేపిస్తాము క్యారియోటైప్ అని. అందులో కొన్ని మందికి క్రోమోసోమ్లో ప్రాబ్లమ్స్ వస్తుంది. ఆ ఫాదర్ మదర్ మంచిగానే ఉంటారు, బట్ వాళ్ళ క్యారియోటైప్లో ప్రాబ్లం వచ్చిందికి వాళ్ళకి మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ as సమ్టైమ్స్ డిలీషన్స్, ట్రాన్స్లోకేషన్స్. ఈ పేషెంట్స్కు మేము PGT-SR అనే ఒక టెక్నిక్ ఉంది, వేర్
healthy embryo is selected and put back. Now after genetic disease, the most common will be thrombophilias అంటే clotting disorders. ఇది కానీ there are blood tests today to know ఏ ప్రాబ్లం ఉంది, ఎట్లాంటి clotting disorder ఉంది, అదికి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ బ్లడ్ థిన్నర్స్, ఆస్పిరిన్, ఇదన్నీ ఇస్తే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ మెయింటైన్ అవుతుంది, బేబీ గ్రోత్ మెయింటైన్ అవుతుంది, అండ్ వీ కెన్ అవాయిడ్ మిస్క్యారేజ్. అట్లానే కొన్ని ఇమ్యూన్ థెరపీస్ అని ఉంది ఇప్పుడు. సో ఇమ్యూన్ థెరపీస్ ద్వారాను వాళ్ళకి ఇమ్యూనిటీని మాడ్యులేట్ చేసుకొని ప్రెగ్నెన్సీ ముందు వెళ్తుంది. నేను ఒక్కోసారి చెప్పాను కదా, కొన్ని ఇన్ఫెక్షన్స్తో ఉమ్మనీరు కెన్ బ్రేక్ వెరీ ఎర్లీ. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న పేషెంట్స్కి మేము చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు 3rd month దాటగానే మేము ఎవ్రీ టైం వెజైనాని స్క్రీన్ చేస్తాం. ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తుందా, వాళ్ళని యాంటీబయాటిక్ కవర్లో పెట్టొచ్చు, ప్రోబయాటిక్స్ పెట్టొచ్చు, అండ్ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇస్తాము గర్భను రిలాక్స్గా ఉండాలని, అది కంట్రాక్షన్స్ ఏం రాకూడదు. అండ్ కొన్ని మందికి ఎవరికి హై రిస్క్ ఉంది వాళ్ళకి కుట్లేస్తాము. This is called as cervical stitch. 3rd month, 4th month ki we put a stitch in for the uterus, the mouth ki, so that it should not open sudden gaani. So itlanti precautionary measures lo majority of the patients ipudu abortions ki vallu they have to come soon, get evaluated, and evaluation lo mak correct problem identify cheyali. Aa identified problem ki correct treatment తీసుకుంటే majority will go fine. The only thing is they should get evaluated from the 2nd or 3rd miscarriage itself. డాక్టర్ గారు, ఒక్కసారి మిస్క్యారేజ్ అయిన తర్వాత ఆ కపుల్ ఎంత గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిదంటారు? మిస్క్యారేజ్ అయినప్పుడు మెజారిటీ వాళ్ళకి అదే ఆర్ డన్ త్రూ వెజనల్ రూట్. వాళ్ళకేం కుట్లేం రాదు, దెర్ ఇస్ నో సర్జరీ, సిజేరియన్ లాగా ఏం ఉండదు. సో ఐడియల్ టైమ్ వి టెల్ ఇస్ 3 to 6 months. నౌ కొన్ని అమ్మాయికి ఇప్పుడు దే ఆర్ కమింగ్ వెరీ లేట్, దే ఆర్ కమింగ్ ఆఫ్టర్ 30 years, కొన్ని మంది 35 years విత్ ప్రెగ్నెన్సీ. సో ఏమవుతుంది, ఇప్పుడు 35 years తర్వాత వాళ్ళకి ఎగ్ రిజర్వ్ ఉన్నది తగ్గిపోతుంది. సో ఫర్టిలిటీ ఈజ్ గోయింగ్ టు డిక్లైన్ విత్ ఏజ్. ఆ ఫర్టిలిటీ తగ్గుతూ వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెసే తగ్గిపోతుంది. సో వాళ్ళు ఎక్కువ టైం తీసుకోనికి లేదు. మిస్క్యారేజ్ అవుతే ఒక 3 to 4 months గ్యాప్ ఇచ్చేసి అగైన్ విల్ టెస్ట్ దెమ్. వాళ్ళన్నీ హెల్త్ కండిషన్ అన్ని మంచిగా ఉందంటే దే కెన్ ప్లాన్ ఇమీడియట్ సూనర్, దే కెన్ ప్లాన్. హెల్దీ బేబీకి, హెల్దీ ప్రెగ్నెన్సీకి ఈ అబార్షన్స్ కాకుండా ఏ ఏజ్ కరెక్ట్ అంటారు? ఐడియలీ ఇప్పుడు ఫర్ ఇండియన్స్, ఇప్పుడు వెస్టర్న్ ఉమెన్కి ఇండియన్ ఉమెన్కి మీరు కంపేర్ చేసుకుంటే వెస్టర్న్ ఉమెన్ విల్ అటైన్ మెనోపాస్ అని అట్ యూజువలీ అట్ అరౌండ్ 55 years. అదే ఇండియన్ ఉమెన్కి 48 years. అండ్ దెర్ ఆర్ స్టడీస్ ఆల్రెడీ డన్ టు ప్రూవ్ దట్ ఇండియన్ ఉమెన్ ఒక 7 years దే ఏజ్ ఫాస్టర్ కంపేర్ టు వెస్టర్న్ ఉమెన్. నో ఇదిలో మాకేం వాట్ వీ హావ్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ ఫర్టిలిటీ ఉన్నది తగ్గుతుంది ఇండియన్ ఉమెన్కి అర్లియర్. సో దే కెనాట్ పోస్ట్పోన్ టూ ఫార్. ఐడియలీ ఎంబ్రియో హెల్తీగా రావాలంటే అమ్మాయిది ఎగ్ మంచిగా హెల్తీగా ఉండాలి, అబ్బాయిది స్పర్మ్ మంచిగా ఉండాలి. ఇద్దరు 50-50% వాళ్ళు డిఎన్ఏ ఇస్తున్నారు బేబీకి. సో అక్కడ ఏమైనా ప్రాబ్లం క్వాలిటీలో వస్తే ఇక్కడ ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఐడియల్ ఏజ్ ఫర్ విమెన్ ఐ వుడ్ సే ఇస్ బిట్వీన్ 25 to 28. కరెక్ట్ ఏజ్ టు గెట్ ప్రెగ్నెన్సీ విత్ ఇట్ ఈస్ వెరీ సేఫ్ టు హ్యావ్ అ హెల్తీ చైల్డ్. అదే 30 దాటిన తర్వాత మెల్లగా క్వాంటిటీ క్వాలిటీ తగ్గనికి స్టార్ట్ అవుతుంది. మెన్కి ఈవెన్ అప్ టు 35-40 years ఇట్ ఈస్ ఓకే. బికాస్ టుడే మెన్లోనూ వీఆర్ సీయింగ్ వన్స్ దే క్రాస్ 35-40 years స్పర్మ్ ది కౌంట్ క్వాలిటీ అని చూడడానికి సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ లుక్స్ ఓకే. బట్ అదే సెమెన్ని మేము క్వాలిటీ టెస్ట్ అని చేపిస్తాము, దట్ ఈస్ కాల్డ్ DFI, DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. అందులో there is a lot of damage in the sperms that is coming out. So it is better to plan everybody men before 35 and women before 30 at least. మేడం, ఫిజికల్ రీజన్సే కాదు, సైకలాజికల్ రీజన్స్ కూడా ఈ మిస్క్యారేజెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి కదా. అంటే ఎక్కువగా ఆ టైంలో ఏడవడం లాంటివి, అది ఇమోషన్స్, కోపము, అరవడం, ఇలాంటివి కూడా మిస్క్యారేజ్కి దారితీసే ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్గా మైండ్ బాడీ ఇస్ అ కనెక్షన్ కదా. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద మైండ్ అది బాడీకి అఫెక్ట్ అవుతుంది. సో వీ ఆల్వేస్ టెల్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ టు బీ హ్యాపీ, స్మైలింగ్ అండ్ బీ ఇన్ అ వెరీ గుడ్ ఎన్విరాన్మెంట్. ఫ్యామిలీను మంచి ఎన్విరాన్మెంట్లో పెట్టుకోవాలి. వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ ఇమోషనల్ స్ట్రెస్, బాడీలో లాట్ ఆఫ్ హార్మోన్స్ దట్ గెట్ రిలీజ్డ్ విచ్ ఇస్ మెయిన్లీ స్టిరాయిడ్స్. సో దిస్ అండ్ ఆల్ క్యాన్ అఫెక్ట్ ఇంప్లాంటేషన్. సో వీ గాట్ సమ్ పేషెంట్స్ ఏమైనా ఇంట్లో ఏమైనా జరిగితే దే కమ్ విత్ స్పాటింగ్, బ్లీడింగ్. So it's a body's reaction to stress. So definitely they should be in a very calm environment and not take too much stress pregnancy lo. It can put them at risk for miscarriage. But again stress kada okoka ammaiki vere it is their mental makeup. Konni mandi they can take stress, they are very strong. Konni mandi even the smallest thing they can succumb. So adani every individual is different when it comes to stress, how the body reacts. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అబార్షన్స్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ. Sure. Thank you Surupa. Thank you.